చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ఆరాధన టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మన సాహితీ సంపద అనే ఈ కార్యక్రమానికి మరోసారి మీకు మా ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఆనందిస్తున్నామని అభినందిస్తూ మాకెంతో మంది ఉత్తరాలు రాస్తున్నారు. టెలిఫోన్ల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. ఆశయం ఒక్కటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రచించినటువంటి కవుల జీవిత చరిత్ర, ఆ కీర్తనలు, పాటలు, సంగీతాలు, వీటి వెనుక ఉన్నటువంటి కథనం, సంఘటన, గాథలు ఇవన్నీ యథార్థమైనటువంటివి. వాటిని మనం ఒకసారి మననం చేసుకుంటూ మరి అటువంటి మహాకవీశ్వరులను దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆయనకు వందనం చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. గతంలో పులిపాక జగన్నాథం గారి బాల్యాన్ని గురించి మనం చర్చించుకున్నాం. వారు ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారో, తద్వారా వారు చెల్లించవలసినటువంటి మూల్యం ఎలాంటిదో, ఆదిలో ఎన్ని బాధలు పడ్డారో వాటి గురించి మనం ఆలోచించాం. అదే ఆ కథనాన్నే మనం మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. ఆదిలో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సువార్త వ్యాపకం జరుగుతున్నటువంటి రోజులవి. ఆ ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీలు ప్రవేశించి సువార్తను ప్రచారం చేయడం ప్రారంభించారు. కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాలలో లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు సేవను చేపట్టి ముందుకు సాగిపోయినటువంటి రోజులవి. అట్లాగే కాకినాడలో తర్వాత ఎక్కువగా శ్రీకాకుళం, బరంపూర్, కటక్ ఈ ప్రాంతాలలో బ్యాప్టిస్ట్ మిషనరీలు ప్రవేశించారు. ఒక అంగీకారానికి వచ్చేవాళ్ళు ఈ మిషనరీసు ఒక మిషన్ వారు చేస్తున్నటువంటి పొలంలోకి, ఆ ప్రాంతానికి వెళ్లకుండా స్వతంత్రంగా సువార్త సేవను మొదలుపెట్టారు. అయితే ఇక్కడే మరొక విషయాన్ని కూడా చెప్పుకోవాలి. కేవలం సువార్త అంటే మత ప్రచారమే కాదు, సామాన్యుల జీవితాన్ని, వాళ్ళ వారి మనుగడను కూడా తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాలలు కూడాను ఏర్పాటు చేశారు. చదువు అబ్బనటువంటి వారిని కూడా దగ్గరకు పిలిపించి ప్రేమతో ఆదరించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేసి, గట్టిగా మాట్లాడితే వారికి కావాల్సినటువంటి బట్టలు కూడా ఇచ్చి వసతి గృహాల్లో చేర్పించి విద్యను అభ్యసింపజేశారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కేవలం గుడి కట్టి దేవుని నమ్ముకోమని చెప్పలేదండి వాళ్ళు. గుడి, బడి ఈ రెండింటిని కూడా పెట్టి తద్వారా అసలు మనిషిని సంపూర్ణంగా మార్పు తీసుకొని రావాలని వారు చాలా ప్రయత్నించారు. అటు ఆధ్యాత్మిక జీవితం, ఇటు లౌకిక జీవితం, దీనికి సంబంధించినటువంటి విద్యా బోధన చేస్తూ కృతకృత్యులయ్యారు. అలాంటి సమయాలలో చాలామంది విద్యను అభ్యసించి చాలా రీతులుగా బాగుపడినటువంటి వారు ఉన్నారు. విజ్ఞాన్ని సంపాదించినటువంటి వారు ఉన్నారు. విద్యార్థికులైనటువంటి వారు ఉన్నారు. సమాజంలోనూ సంఘంలోనూ తలెత్తుకొని తిరగగలిగినటువంటి గొప్ప గొప్ప నాయకులు కూడాను బయలుదేరారు. అదంతా కూడాను మిషనరీలు చేసినటువంటి సేవ ఫలితం అని నిర్భయంగానూ చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో పులిపాక జగన్నాథం గారు ఒకరు. వారి గురించి క్రితం మనం విస్తృతంగానే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వారి బాల్యాన్ని గురించి, మరి ఎలాంటి కష్టాలను, నిష్ఠూరాలను వచ్చి మరి క్రైస్తవ మతాన్ని స్వీకరించారో ఆ విషయాన్ని చెప్పుకున్నాం. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈయన క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఆయన శ్యామలాదేవి అనేటటువంటి ద్వీపంలో వారి స్థావరాలు ఉండేవి, వారి ఇండ్లు ఉండేవి, వారి పొలాలు ఉండేవి, మనులు వారి చాలా గొప్పవారు. ఆయన ఒక జమీందారీ లాంటి కుటుంబంలో పుట్టినటువంటి వారు అనేసి, అగ్రకులస్తుడు, నైష్టిక బ్రాహ్మణుడు, సత్సంప్రదాయాలన్నిటిని కూడాను తూచా తప్పకుండా బాల్యం నుండి కూడా స్వీకరించినటువంటి వాడు. అలాంటి వాడు క్రైస్తవ మతం అంటే వారి దృష్టిలో అప్పుడు అది విదేశీ మతం. ఆ క్రైస్తవ మతాన్ని స్వీకరించేటప్పటికల్లా ఎవరు తట్టుకోలేకపోయారు. కనీసం తల్లిదండ్రులు కూడాను రాను రాను కాలక్రమంలో వారిని అర్థం చేసుకుంటారనేసి ఆయన ఆశపడ్డారు. కానీ కనీసం వాళ్ళు కూడా ఈయనని సరిగ్గా అర్థం చేసుకున్నట్టుగా కనిపించదు. అందుకేనేమో ఆ శ్యామలాదేవి ఆ ద్వీపంలో కాలు పెట్టొద్దని చెప్పేశారట.
ఆ ప్రాంతానికి రావద్దారని ఖండితంగా ఆజ్ఞాపించారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన కొంతకాలం అసలు అటు వెళ్ళలేదట. ఏకైక సంతానం, అల్లారుబుద్ధగా పెరిగినటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా ఆ సుఖం కానీ, ఆ శాంతి కానీ, ఆ మనసు నెమ్మది కానీ ఈయనకి లేదు, అటు తల్లిదండ్రులకు లేదు. చివరికి ఈయన ఒకసారి ధైర్యం చేసి శ్యామలాదేవి ద్వీపంలో అడుగుపెట్టాడు. సరే, ఆయన చూసినటువంటి వారు కొంత జాలి చూపించారు. ఏమిటి ఈయనంత గొప్పవాడై ఉండి వీధుల్లో తిరుగుతున్నాడు, ఏదో క్రీస్తుడి గురించి ఏవేవో పాటలు పాడుతున్నాడు, ఆ క్రీస్తు ఎవరు, ఆ పాటల్లో అర్థం ఏమిటి, ఇదంతా మనకి ఎందుకు వచ్చింది అని ఆయన దగ్గరికి రాకుండా పోయిన వాళ్ళు కొంతమంది ఉంటే బంధువులు అసలు దగ్గరికే రానివ్వలేదు. ఈసడించుకున్నారట. ఇదేమిటి విదేశ మతాన్ని పట్టుకుని ఈయన ప్రచారం చేసుకుంటూ బయలుదేరాడని. ఆ రోజుల్లో నిజానికి ఆయన సువార్త ప్రచారకుడిలాగానే ఉన్నాడు కదా. ఆయన నమ్మినటువంటి విశ్వాసాన్ని, ఆయన దేన్నైతే ఒక సిద్ధాంతాన్ని అవలంబించాడో దానికి కట్టుబడి ఉండి ఎటువంటి అవాంతరాలనైనా సరే ఎదుర్కోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి కనుక ఈ ఈసడింపులకు కానీ, ఈ జాలి, ఈ ఇటువంటి సానుభూతులుగా అసలు ఆయన లెక్క చేయలేదు. ఆయన ఇంటి దాకా వెళితే పెద్ద భవంతట, అక్కడ కూడా వాళ్ళు రానివ్వలేదు. చాలా విచారపడ్డాడట. అసలు నేను చెప్పేది ఏమిటో పూర్తిగా వినకుండా నేను ఎందుకు క్రీస్తుని విశ్వసించాను, క్రైస్తవ మతాన్ని ఎందుకు అవలంబించాను, ఆ విషయాన్ని కనీసం వినాలి కదా. ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఇలా చేయాల్సి వచ్చింది, మరి అంతగా నాలో మార్పు తీసుకొచ్చినటువంటి ఈ స్వార్థ సత్యం ఏమిటో చెప్పాలి నేను, వాళ్ళు వినాలి. మరి ఏమైనా అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఏమీ లేకుండా గుర్తుగా నన్ను బయటకు గిరాటేసేసారు. సరే, నన్ను వదిలేశారు, వాళ్ళైనా యథార్థతను గ్రహించాలి కదా అని చాలా బంధనపడ్డాడట. అయినప్పటికీ కూడా తాను చేపట్టినటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టలేదండి. ఉదయాన్నే ఎక్కడుండేవాడు, ఏమి తినేవాడు ఆ దేవుడికి తెలియాలి. కానీ సాయంకాలాల పూట పెట్టుకున్నాం బైబిల్ చేత పట్టుకొని వీధులు తిరుక్కుంటూ క్రీస్తుని గురించినటువంటి పాటలు పాడేవాడట. క్రీస్తు చూపించినటువంటి ఆ ప్రేమ, కరుణ, అందుకు సంబంధించినటువంటి పాటలను పాడుకుంటూ ఆయన ఆ వీధులు గుండా తిరిగేవాడట. సరే, ఒకనాడు తన ఇంటికి కొన్ని తండ్రి గారు నీళ్ళు అందాం, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దాంట్లో లేడు కదా, అక్కడికి వెళ్ళాడట. వెళితే పెద్ద ద్వారం ఒకటి ఉందంట. ఆ ద్వారం దగ్గరికి దాకా రానిచ్చారంట, కానీ లోపలికి రానివ్వలేదట. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన బాగా ఆలోచించి లోపలికి రానివ్వటలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బాబు నువ్వు లోపలికి రావద్దు, మరి పెద్దయ్య గారి ఆజ్ఞ, మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము వెళ్ళి ఏం చెప్పేది లేదు, నేను ఒక పాట పాడతాను వినండి అని చెప్పాడట. అక్కడున్న వాళ్ళందరిని పిలవమని చెప్పాడట. అందరు దగ్గరికి వచ్చి కూర్చున్నారట. ఆయన గొంతెత్తి ఇలా పాడారటండి. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలిచి సదయుడగు తట్టుచుండు అన్నటువంటి ఈ పాట మన అందరికీ తెలిసినటువంటి పాటే. లక్షలాది మంది ఆంధ్రావనిలో కంఠోత్సంగాను పాడతారండి పాట. ఎందుకనంటే ప్రతి వాడి హృదయాన్ని స్పందించినటువంటి కీర్తన ఇది. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు. మన హృదయాలనే తలుపు దగ్గర, నేను వచ్చి ఈ గుమ్మం దగ్గర నిలబట్టం కాదు, అసలు యేసుక్రీస్తే మన హృదయ ద్వారం దగ్గర నిలబడి తట్టుచున్నాడయ్యా. ఆయన తలుపును తట్టుచున్నాడు. ఆ హృదయ ద్వారాలు తెరవాలి, ఆయన్ని స్వీకరించాలి, మనం ఆయన మన మనస్సుల్లోకి ఇరికించుకోవాలి, ఆయన ప్రేమామృత ధారలను గ్రోలాలి, ఆయన సందేశంలో ఉన్నటువంటి ఆ శుభములను మనం అనుభవించి తీరాలి. అసలు ఆయన యొక్క జీవితం, అందులో ఉన్నటువంటి ప్రత్యేకతను అర్థం చేసుకోకుండా ఆయన్ని మనం కాదనటం అంత భావ్యం కాదు అని చెప్పి పాడాడట. అద్భుతమైన పాట కదండి, మీరు వినండి అసలు.
జాలి చేత తన హస్తముల చాపియున్నాడు. జాలి చేత తన హస్తముల చాపియున్నాడు. మిమ్ము నాలింగనము సేయగోరి ఎనిసము కనిపెట్టు. మిమ్ము నాలింగనము సేయగోరి ఎనిసము కనిపెట్టు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు. నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనిడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఈ పాటకు చాలా చరణాలు ఉన్నాయి. అన్ని చరణాలను వినిపించాలని అంటే సమయం సరిపోదని మొదటి 3 చరణాలను మాత్రమే మేము వినిపించాం. ఈ పాటకు సంగీత సహకారాన్ని అందించినటువంటి వారు మా సంగీత దర్శకులు వికే హెన్రీ గారు. చక్కటి వాద్య సహకారాన్ని ఈ పాటలకు అందించారు వారు, అభినందనీయులు. ఈ పాటను పాటలాగానే కాకుండా ధ్యానయుక్తంగాను చదివితే చాలా భావగర్భితంగా ఉంటుంది. 3వ చరణం చూడండి. ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతూరతని నా తాడెంతో దయతో మిమ్మలను పిలుచుతున్నాడు ఇప్పుడు. అంటే ఈ చరణం వాళ్ళకి వినిపించిందంటే లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులకు, బంధువులకు, మిత్రులకు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించి ఉండాలి. అంటే ఎవరు పిలుస్తున్నారు అన్నది వాళ్ళకి కాస్త సందేహంలాగా అనిపించిందంట. ఎవరు పిలిచారు? పిలుస్తున్నది ఎవరు? గుమ్మంలో నిలబడిందేమో జగన్నాథం, మన అబ్బాయి. ఆ తాడెంతో దయతో పిలుచుతున్నాడు ఇప్పుడు మిమ్మలను అంటున్నాడు. ఏమిటి ఇదని చూడాలని కొంతమంది వచ్చారట, బయటకు వచ్చారట. కానీ ఆ పాట ఆపలేదు ఇతను. ఆ పాట ప్రబోధాత్మకమైనటువంటి పాట. అది అంటే ప్రబోధం ఉన్నది దాంట్లో. ఆ సువార్తను పరోక్షంగా చెప్పాడు, చక్కటి రాగం మీద చెప్పాడు. వాళ్ళకి వచ్చినటువంటి రాగం మీద ఆయన పాడి వినిపించాడు. కాబట్టి అది హృదయంగా ఉంది, హృదయాన్ని అత్తుకుపోయేటట్టుగా ఉంది. ఇక వాళ్ళు ఆయన అడిగిన దాంట్లో చాలా భావం ఉన్నదండి. ఎంతకాలం మీరు ఒక సత్యాన్ని తెలుసుకోకుండా చీకటిలోనే మ్రగ్గిపోతారు? ఎంతకాలం మీరు యథార్థతను దాటవేస్తారు? మీరు చెప్పినప్పుడు ఆ సందేశంలో ఉన్నటువంటి సత్యాసత్యాలను పరిగ్రహించకుండా ఎందాక మీరు ఇలా ఉండిపోతారు? ఎంతసేపు
మీరు ఆలస్యం చేస్తారు అని ఆయన ప్రశ్నిస్తూ పాడినటువంటి పాట అన్నమాట. దీంతో చాలామందికి కనువిప్పు కలిగిందట. తర్వాత ఆ చరిత్రలో చెప్పినటువంటి మాటలంటే వాళ్ళందరూ క్రైస్తవులు అయ్యారని. కానీ వెంటనే కానక్కర్లేదండి. కొంతకాలం నాటినటువంటి ఈ బీజం అంకురించాలి, అది ఎదగాలి. అప్పుడే కదా విశ్వాసం అన్నటువంటిది సుస్థిరంగా స్థాపితం అవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. జగన్నాథం గారు ఏనాడు కూడా సిరి సంపదలను ఆశించలేదు, ఆస్తి పాస్తుల కొరకు అర్రులు చాచలేదు. ఒక రకంగా పేదరికాన్ని వరించి బీదవాడిగానే ఉంటూ స్వార్థను ప్రచారం చేసుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. కొన్నిసార్లు భోజనం కూడా కష్టంగానే లభించేదట. ఎవరో దయదలిచి పిలిచి పెడితేనే కానీ లేకపోతే తినేవారు కారట. వారి సంగతి తెలుసుకున్నటువంటి వారు చాలా బాధపడేవారట. ఏమిటి ఈయన, ఏమిటి ఈ మతం, ఎవరా ఈ క్రీస్తు అని ఈయన దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగేవారట. ఏం పాపం వీటన్నిటిని త్యజించి మీరు వీటన్నిటిని కాదని సుఖభోగాలన్నిటిని కూడా ప్రక్కన నెట్టేసేసి క్రీస్తు ప్రబోధారాన్ని చేపట్టి ఇంత ప్రగాఢంగా దేనికి వెరవకుండా, దేనికి ఆశించకుండా, ఎవరికి చెయ్యి చాపకుండా ఇంత దీక్షగా మీరు దీన్ని ప్రచారం చేస్తున్నారు, క్రీస్తుని గురించి మాకు చెప్పండి అనేసి ఈయన వారిని కూర్చోపెట్టి ఆ క్రీస్తు బోధలను వినిపించేవారట. అంటే ఒక్క ఊరిలోనే కాదు, ఆ శ్యామలాదేవిలోనే కాదు, విశాఖపట్నంలో ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూర్లు, విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూర్లు, అక్కడ ఉన్నటువంటి గ్రామం, వీటన్నిటిని సందర్శించుకుంటూ క్రీస్తు ప్రబోధాలను, క్రీస్తు మహితోక్తులను వారికి వినిపించి వాటిని వివరించి క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతులను గురించి ఆయన చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడట. ఒకసారి ఒక అతని దగ్గరికి వచ్చేసి, అయ్యా మీ నాన్నగారు చాలా బాధపడుతున్నారు, ఇంటికి రాకుండా తిరుగుతున్నారు అని అనేసి, మీ మీద పెద్దగా ఆగ్రహించటం కాదు, ఈ ఆస్తి ఇవన్నీ ఇవ్వను అని చెప్పితే మీరేమన్నా మనసు మార్చుకొని వస్తారేమో అన్నటువంటి ఒక సదుద్దేశం తప్పితే సంపూర్ణంగా మిమ్మల్ని విడనాడాలని ఆయనకు ఆ ఉద్దేశం లేదండి, ఇంటికి రాకూడదా అని బతిలాడాడట. అక్కర్లేదండి, మీ నాన్నగారి వైపు చూడండి, మీ నాన్నగారి యొక్క ఆ బాధను మీరు అర్థం చేసుకోరేమిటి, తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు, బంధుమిత్రులు ఎంతగా బాధపడుతున్నారు, ఎవరి వైపు చూస్తున్నారండి మీరు, మీ నాన్నగారి వైపు చూడండి, వారి ఆరోగ్యం క్షీణిస్తుంది అని చాలా గట్టిగానే చెప్పాడట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక పాట రాశారండి. చూతున్నాము నీ వైపు మా దేవా, నీ వైపే మేము చూతూ ఉన్నాం, మా దృష్టి అంతా కూడా నీ మీదనే, మా దృష్టి ఈ ఐహిక సంబంధమైనటువంటి బంధుత్వాల మీద లేదు, మాకు కావాల్సింది పారమార్థిక జీవితం, నిత్య జీవితం. అదే కాకుండా ఆస్తి వైపు నేను మృగ్గితే నాకున్నటువంటి విశ్వాసం కుంటుపడిపోవచ్చు, పైగాను ఈ సువార్త ప్రచారానికి అదొక అడ్డుబండగా మారిపోవచ్చు. కనుక నేను అలా చేయటలేదు, నేను చూసేది నా చూపులన్నీ కూడా నీ మీదనే అని చెప్పి ఒక చక్కటి పాట రాశారండి. అది మన కీర్తన పుస్తకంలో ఉన్నది.
ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణు జొచ్చువారలకు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణు జొచ్చువారలకు. ఏనుండవు కేడెంబు నీ జగతిలో నగుచున్ కనపరచుచుందు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావ పునరంగను. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావ పునరంగను. నీ భయము చేమేము వైభవముందుచు ఏ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయుమిల్లప్పుడు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయుమిల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరన్. దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. అయితే మీకు మరొక మాట గుర్తు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ పాటలో కూడా 3వ చరణం చూడండి. ఆ చివరి భాగంలో ఒక చక్కటి మాట రాశారు ఆయన. ఆయన ఏమంటున్నారు? నీ అందలి భయము మాలో నింపుము, నీ అందలి భయము చేత మేము వైభవం అందునట్లుగా. అంటే ఏమిటి? దేవుని అందలి భయం, భయభక్తులు ఈ మనిషిలో ఎటువంటి ప్రభావాన్ని చేకూర్చుతాయంటే వీరిని వైభవంగా వెలిగిపోయేటట్టుగా మార్చేస్తాయని.
ఈ భావన చాలా సంతుష్టకరమైనటువంటి భావన. ఎందుకంటే సాధారణంగా దేవునికి భయపడితే, దేవునికి దండం పెడితే, మరి ఆ పరిధిలో ఉంటే మనం అన్నీ వదులుకొని నేసేసి చాలా ఒక సన్యాసిలాగా జీవించాల్సి వస్తుందేమో అని చాలామంది అంటారు. కానీ అలా కాదట. ఈయన ఉద్దేశం ఏమిటంటే అసలు దేవుని అందులో భయభక్తులు ఉంటే మనకు వైభవంగా, అంటే చాలా ఘనంగా గొప్పగా 10 మందిలో కూడా తలెత్తుకొని తిరగగలిగినటువంటి ఒక ధీమంతులాగా వృద్ధిలోనికి వస్తూ ఉన్నటువంటి భావన ఇందులో ఉంది. ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం. చాలామందికి ఈ దేవుని అందులో భయభక్తులు తక్కువ. అలాంటి సమయంలో ముఖ్యంగా ఆ రోజుల్లో, అంటే సుమారు 150 సంవత్సరాల క్రితం లిఖితమైనటువంటి పాటలు ఇవి. ఆ రోజుల్లో దేవుని అందులో భయభక్తులు కంటే కూడాను ఆచారాల పట్ల ఎక్కువ భక్తి ఉండేది, సంప్రదాయాల పట్ల ఎక్కువ మోజు ఉండేది. ఏదో చేయాలన్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాము, అక్కడికి వెళ్ళమన్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడ మొక్కమన్నారు కాబట్టి మొక్కుతున్నాము. ఇటువంటి మొక్కుబళ్ళు, ఈ ఆచారాలు, వ్యవహారాలు, కర్మకాండలు వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే రోజుల్లో ఈయన క్రీస్తుని గురించి చెప్పుకుంటూ, అయ్యా దేవా, మేము మీ వైపే చూచుతూ ఉన్నాము, నీ అందరి భయభక్తులు, అంటే దేవుని అందరి భయభక్తులు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటివి, మా జీవితాలను క్రమపరిచి ఒక సన్మార్గంలో ముందుకు నడిపేటటువంటివి, మాలో మా గుండెల్లో విశ్వాసాన్ని నింపి మేము చూచేటటువంటి వాడు సజీవుడైనటువంటి ఆ దేవుడు మాతో కూడా సర్వదా ఉండి, మేము నడిచే ప్రతి మార్గంలో కూడా, వేసే ప్రతి అడుగులో కూడా ఆయన యొక్క ఆదేశం, ఆయన యొక్క చెప్పు చేతలు, ఆయన ద్వారా మాకు లభించినటువంటి మేలైనటువంటి విషయాలని మేము ఆచరించి ముందుకు సాగిపోనట్లుగా మేము నీ వైపు చూస్తున్నాము అని ఇది హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని ఆయన తీసుకున్నాడని కూడా మనం అనుకోవచ్చు. ఎక్కడ అటువంటి ఆధారాలు కనకపోయినా మేము దేవుని వైపు చూచుతూ ముందుకు సాగిపోవటకు అన్నటువంటి మాటలు పరిగ్రహించినట్లుగా మనం ఆలోచించుకోవచ్చు. మరి వారి జీవితం ఒక సువార్త ప్రచారకుడిలాగా ప్రారంభించినప్పుడు ఇటువంటి ఈ భావన అన్నటువంటిది ముందుగా వారిని బలపరిచింది, వారి విశ్వాసాన్ని స్థిరపరిచింది. ముందు కాలంలో అప్పుడు ఎత్తని మహా అంటే అతని వయసు 25-26 సంవత్సరాలు, 28-30 వరకు, ఆ వయసులో కూడాను వారు దేనికి వెరవకుండా గట్టిగా నిలబడినటువంటి ఒక యవ్వనస్తుడు భావి జీవితంలో ఎటువంటి శ్రమలను అనుభవించాలి, ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోవాలి అన్నటువంటి దానికి ఆయన వాక్యం ద్వారా తాను బలపరుచుకొని, బైబిల్ గ్రంథ ప్రబోధ ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకొని ముందుకు సువార్త ప్రచారకులాగా సువార్తను ప్రచారం చేసుకుంటూ ఆయా గ్రామాలు తిరుగుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి వైనవ్ మనందరికీ ఆదర్శప్రాయం. వచ్చే ఎపిసోడులో జగన్నాథన్ గారు మరొక నిర్ణయాన్ని తీసుకొని లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వారిగా ఇతనికి బాప్తిస్మం ఇచ్చి, ఇతనికి చదువు చెప్పించి, మరి అనేక రకాలుగా సహాయం చేసింది. వారి దగ్గరకు వెళ్ళి తన నిర్ణయాన్ని తెలియపరిచి సేవలో మరింత ప్రగాఢంగా ప్రవేశించే ఒక ద్వారాన్ని తెరవమని వారు ప్రతిపాదినటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మరి అందాక సెలవు, వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.